రైట్. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే మనకు ప్యాటర్న్ ఇన్ నంబర్స్ అనమాట. ప్యాటర్న్ ఇన్ హోల్ నంబర్స్ అనమాట. అంటే మనం హోల్ నంబర్స్ని కొన్ని జియోమెట్రికల్ షేప్స్లో అరేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నంబర్స్ ప్లేస్లో డాట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ డాట్స్ని డిఫరెంట్ షేప్స్లో అరేంజ్ చేయడం పాసిబుల్ అవుతుంది. దాని గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. ట్రయాంగులర్ నంబర్స్ అని, స్క్వేర్ నంబర్స్ అని, రెక్టాంగులర్ నంబర్స్ అని మనకు డిఫరెంట్ నంబర్స్ వస్తాయి. వాటి గురించి ఇక్కడ నేర్చుకుందాం. అలాగే సమ్ డిఫరెంట్ ప్యాటర్న్స్, కొన్ని ప్యాటర్న్స్లో క్యాలిక్యులేషన్స్ ఎంత ఈజీగా చేయొచ్చు అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ని చూసే వాటిని సాల్వ్ చేసే కాన్సెప్ట్ మొత్తం నేర్చుకుందాం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్స్ బదులు 1, 2, 3, 4, 5 ఈ హోల్ నంబర్స్ బదులు మనం డాట్స్ని కన్సిడర్ చేద్దాం చిల్డ్రన్. సో డాట్ నెంబర్ 1 బదులు 1 డాట్ తీసుకుందాం, 2 బదులుగా 2 డాట్స్ తీసుకుందాం, 3 బదులుగా 3 డాట్స్, 4 బదులు 4 డాట్స్, 5 డాట్స్. ఇలాగా నంబర్స్ ప్లేస్లో మనం డాట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎవ్రీ డాట్ని కూడా ఎవ్రీ నంబర్ని కూడా మనం ఒక స్ట్రైట్ లైన్ ఫామ్లో అరేంజ్ చేయొచ్చు కదా. ఇట్ మీన్స్ 5 అనే ఒక నంబర్ని తీసుకున్నప్పుడు 5 డాట్స్ డినోట్ చేయడం జరుగుతుంది. ఈ 5 డాట్స్ని జాయిన్ చేస్తే వి విల్ గెట్ ఏ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అనేది ఒక జియోమెట్రీ థింగ్ అనమాట, జియోమెట్రికల్ ఆబ్జెక్ట్, జియోమెట్రికల్ కాన్సెప్ట్. ఓకే. అలాగే 4 డాట్స్ని కూడా ఒక స్ట్రైట్ లైన్లో అరేంజ్ చేయగలిగాం. దీన్ని ఇంకా అదర్ షేప్లో కూడా అరేంజ్ చేయొచ్చు, అదేంటనేది చూద్దాం. ఓకే. సో 4 డాట్స్ని ఒక స్ట్రైట్ లైన్లో అరేంజ్ చేయగలిగాం, 3 డాట్స్ని ఒక స్ట్రైట్ లైన్లో అరేంజ్ చేయగలిగాం, 2 డాట్స్ని ఒక స్ట్రైట్ లైన్లో అరేంజ్ చేయగలిగాం, అండ్ 1 డాట్ని మనం ఒక స్ట్రైట్ లైన్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో ఎవ్రీ హోల్ నంబర్ క్యాన్ బి అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ అనమాట. సపోజ్ 10 అనే నెంబర్ తీసుకుందాం. 10 అనే నెంబర్ని ఇండికేట్ చేయడానికి 10 డాట్స్ని వరుసగా రాసామనుకోండి, మనకు స్ట్రైట్ లైన్ ఫామ్లో అరేంజ్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 డాట్స్ కన్సిడర్ చేద్దామండి. 3 అనే నెంబర్ని తీసుకుందాం. సి 1, 2, 3 ఈ 3 డాట్స్ని జాయిన్ చేసినట్టయితే వీ విల్ గెట్ ఏ ట్రయాంగిల్ కదండి, ఒక ట్రయాంగిల్ వస్తుంది. అలాగే 6 డాట్స్ తీసుకుందాం. అంటే ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఇలా 6 డాట్స్ తీసుకున్నాను, వీటిని జాయిన్ చేస్తున్నాను. హియర్ ఆల్సో వి విల్ గెట్ ఎ ట్రయాంగిల్. అలాగే 10 డాట్స్ తీసుకోండి. 10 అనేటువంటిది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లా అరేంజ్ చేద్దాం. ట్రయాంగిల్ ఫామ్ అయింది. అంటే 10 అనే నెంబర్ కూడా ఒక ట్రయాంగులర్ నెంబర్ అనమాట. అదే 5 డాట్స్ తీసుకున్నాం అనుకోండి, 5 డాట్స్ని మనం ట్రయాంగిల్ షేప్లో అరేంజ్ చేయలేము. సో ఇలాగా కొన్ని నంబర్స్ని ట్రయాంగిల్ షేప్లో కూడా అరేంజ్ చేయొచ్చు. వాటినే మనం ట్రయాంగులర్ నంబర్స్ అని పిలవడం జరుగుతుంది. 3 ఈజ్ ఎ ట్రయాంగులర్ నెంబర్, 6 ఈజ్ ఆల్సో ఏ ట్రయాంగులర్ నెంబర్, 10 ఈజ్ అనదర్ ట్రయాంగులర్ నెంబర్. నెక్స్ట్ ట్రయాంగులర్ నెంబర్ కావాలంటే వెరీ సింపుల్. ఇక్కడ బాటంలో 4 డాట్స్ ఉన్నాయి కదండి, బాటంలో 4 డాట్స్ ఉన్నాయి. సి 1, 2, 3, 4, 5 బాటంలో ఇంకొక డిజిట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే టోటల్గా 15 డాట్స్తో మనం ఇంకొక ట్రయాంగిల్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే. ఈ విధంగా ట్రయాంగులర్ నెంబర్స్ ఉన్నాయి. అదే స్క్వేర్ నెంబర్స్ చూద్దాం. స్క్వేర్ అంటే జియోమెట్రికల్ షేప్. స్క్వేర్ యొక్క డెఫినేషన్ ఏంటి చెప్పండి? ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. అంటే ఇలా ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. సపోజ్ 4 డాట్స్ తీసుకుంటానండి. 4 అనే ఇంటీజర్ని తీసుకుంటాను, 4 అనే హోల్ నెంబర్ తీసుకుంటాను. 1, 2, 3, 4. సో వీటిని జాయిన్ చేస్తే వి విల్ గెట్ ఏ స్క్వేర్. అదే 9 డాట్స్ తీసుకుంటానండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే 3 rows 3 కాలమ్స్లో అరేంజ్ చేశాను. వీటిని జాయిన్ చేసిన వి విల్ గెట్ ఏ స్క్వేర్. అలాగే 16 డాట్స్ని తీసుకుంటానండి. 16 అనే నంబర్ని తీసుకుంటాను. చూడండి 1,
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. Join చేద్దాం. Here also we will get a square. ఇక్కడ 4 కానీ 9 కానీ 16 కానీ నెక్స్ట్ 25 అండి, నెక్స్ట్ 36 అండి. ఈ నంబర్స్ అన్నిటిని మనము స్క్వేర్ నంబర్స్ అని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నంబర్స్ని రిప్రజెంట్ చేస్తూ డాట్స్ తీసుకున్నప్పుడు ఆ డాట్స్ని మనం ఒక స్క్వేర్ షేప్లో అరేంజ్ చేయొచ్చు. సో స్క్వేర్ ప్రాపర్టీస్ ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ స్క్వేర్ నంబర్స్. లీనియర్ నంబర్స్, లైన్ నంబర్స్ అయిపోయాయి, ట్రయాంగులర్ నంబర్స్ అయిపోయాయి, స్క్వేర్ నంబర్స్ అయిపోయాయి. నెక్స్ట్ రెక్టాంగులర్ నంబర్స్. సపోజ్ 6 తీసుకున్నాం అనుకోండి, 6 అనేటున్నాను. సో 6 డాట్స్ని మనం ఎన్ని డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. యాక్చువల్గా 6 డాట్స్ని మనం ఒకే లైన్లో తీసుకుంటే లీనియర్ షేప్లో అరేంజ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దిస్ ఫార్మాట్, ఇంకా ఎలా అంటే ఐ విల్ కన్సిడర్ 3 డాట్స్ ఇన్ 1 రో, 3 డాట్స్ ఇన్ అనదర్ రో. చూడండి, వీటిని జాయిన్ చేస్తే వీ విల్ గెట్ ఏ రెక్టాంగిల్ షేప్. అంటే 6 అనేది ఒక రెక్టాంగులర్ నెంబర్గా తీసుకోవచ్చు. అంటే ఈ ఫార్మేట్లోనే కాదు, ఇలా కూడా చూడండి, 1, 2, 3, 4, 5, 6 ఇలా కూడా ఫామ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ 10 తీసుకుందాం. 10 అనేటువంటి నెంబర్ తీసుకుందాం. యాక్చువల్గా 10 అనేది ట్రయాంగులర్ నెంబర్ అని బిఫోర్ చూసాం. ఓకే, 10 ఈజ్ ఆల్సో ఏ రెక్టాంగులర్ నెంబర్. ఎలా రాయొచ్చు 10 అని చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా. 10 ఈజ్ ఎ రెక్టాంగులర్ నెంబర్ ఆల్సో. రైట్, మనం ఏ నెంబర్స్ గురించి చూసామంటే లీనియర్ నెంబర్స్, ట్రయాంగులర్ నెంబర్స్, స్క్వేర్ నెంబర్స్ అండ్ రెక్టాంగులర్ నెంబర్స్. ఇక్కడ హోల్ నెంబర్స్లో ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్స్ ఇఫ్ వీ కన్సిడర్ డాట్స్, ఇఫ్ వీ కన్సిడర్ పాయింట్స్, వీ కెన్ అరేంజ్ దోస్ పాయింట్స్ ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ డిఫరెంట్ జియోమెట్రికల్ షేప్స్. దాని గురించి ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఉంది అండి. రైట్, పేజ్ నెంబర్ 24లో రీడ్ ద పారాగ్రాఫ్. ఐ హావ్ బీన్ టెల్లింగ్ యూ, టెక్స్ట్ బుక్ చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్. We shall try to arrange numbers in elementary shapes made up of dots. Dots though. The dots would be placed on a grid with equidistant points along the 2 axes. అంటే x axis కావచ్చు, y axis కావచ్చు, అన్నిటినీ ఈక్వల్ డిస్టెన్సెస్లో అరేంజ్ చేస్తూ వెళ్ళాలి. The shapes we would make are a line అనే షేప్లో అరేంజ్ చేయొచ్చు. రెక్టాంగిల్ షేప్లో కూడా అరేంజ్ చేయొచ్చు డాట్స్ని, నంబర్స్ని. స్క్వేర్ షేప్లో అండ్ ట్రయాంగిల్ ఆల్రెడీ చూసినాం. ఎవ్రీ నంబర్ షుడ్ బి అరేంజ్డ్ ఇన్ వన్ ఆఫ్ దీస్ షేప్స్. నో అదర్ ఇర్రెగ్యులర్ షేప్స్ ఆర్ అలౌడ్. అదర్ ఇర్రెగ్యులర్ షేప్స్ అలో లేదు. ఓకే, ఇర్రెగ్యులర్ షేప్స్ అంటే మీకు తెలుసు, ఆల్రెడీ ఐడియా ఉంది. ఓకే, so whole numbers can be shown in elementary shapes made up of dots. Observe the following. కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. సో 2 డాట్స్ ఇస్తే వీ కెన్ అరేంజ్ దోస్ 2 ఇన్ లీనియర్ షేప్, లైన్ షేప్. ఇలాగా కాన్సెప్ట్ అంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ టేబుల్ కూడా ఇచ్చాడు చూడండి. టేబుల్ నంబర్, లైన్, రెక్టాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్. 2 డాట్స్ ఉందనుకోండి, నెంబర్ 2 అన్నప్పుడు 2 డాట్స్ తీసుకోవాలి. 2 డాట్స్ని లైన్ ఫామ్లో అరేంజ్ చేయొచ్చా అంటే ఎస్. రెక్టాంగిల్ ఫామ్లో అరేంజ్ చేయొచ్చా అంటే నో. రెక్టాంగిల్ అంటే లెంగ్త్ ఉండాలి, బ్రెడ్త్ ఉండాలి. స్క్వేర్ షేప్లో అరేంజ్ చేయగలమా అంటే నో. స్క్వేర్లో కూడా లెంగ్త్, బ్రెడ్త్ ఉండాలి, ఆల్ సైడ్స్ ఈక్వల్. ట్రయాంగిల్ షేప్లో అరేంజ్ చేయొచ్చా 2 డాట్స్ని అంటే నో. 3 చూడండి, నంబర్ 3 డాట్స్తో ఒక లైన్ని ఫామ్ చేయొచ్చు కదండి, ఎస్. రెక్టాంగిల్ ఫామ్ అవుతుందా అంటే నో, వీ కెనాట్ కన్స్ట్రక్ట్ ఏ రెక్టాంగిల్ విత్ 3 డాట్స్. స్క్వేర్ కూడా కాదు, బట్ ఇక్కడ ట్రయాంగిల్ నో అని ఇచ్చాడండి, బట్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. 3 డాట్స్తో వీ కెన్ ఫ్రేమ్ ఏ ట్రయాంగిల్ అనమాట. చూడండి, 3 డాట్స్ ఇక్కడ ఇచ్చాము, వీటిని ఇలా జాయిన్ చేస్తే వి విల్ గెట్ ఏ ట్రయాంగిల్. సో 3 ఈజ్ ఏ ట్రయాంగులర్ నంబర్. అక్కడ నోట్ చేసుకోండి, ఎస్ అని నోట్ చేసుకోండి, ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్క్వేర్ నెంబర్స్ అంటే చాలా ఈజీ అండి. మనం స్క్వేర్ నెంబర్స్ నేర్చుకుంటాం. స్క్వేర్స్ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. స్క్వేర్ అంటే 80 ఉంది కదా, ప్రోడక్ట్ ఆఫ్ ఏ నంబర్ విత్ ఇట్ సెల్ఫ్. 2 2 4, 3 3 9,
4 4 is 16, 5 5 is 25, 6 6 36 ఇలా. సో స్క్వేర్ నెంబర్స్ అంటే చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. అండ్ రెక్టాంగులర్ నెంబర్స్ అంటే ఆల్ కాంపోజిట్ నెంబర్స్ క్యాన్ బి అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెక్టాంగిల్. 6 is a composite number. It can be arranged, number of 6 dots can be arranged in the form of rectangle. Okay. Even 12 is also a composite number. We can arrange 12 dots in the form of rectangle, right? Hello. అమ్మ క్లాస్ చేస్తున్నానమ్మా, ఆఫ్టర్నూన్ 1 తర్వాత చేయమ్మా. సారీ ఫర్ ఇంటరప్షన్. సో ఇలాగా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసాం. ట్రై దీస్ అని ఉంది. ఓకే, ట్రై దీస్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. విచ్ నెంబర్స్ క్యాన్ బి షోన్ యాజ్ ఎ లైన్ ఓన్లీ, లైన్గా మాత్రమే చూపించగలిగినవి. 3 డాట్స్ స్క్వేర్ కూడా, 2 డాట్స్ని ఓన్లీ లైన్గా ఫ్రేమ్ చేయొచ్చు కదండి. 5 డాట్స్ ఉన్నాయనుకోండి, అంటే ప్రైమ్ నెంబర్స్, ఆల్ ప్రైమ్ నెంబర్స్ can be expressed, can be shown in the form of straight line. Prime numbers అని ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, 1 and itself. సపోజ్ 7 డాట్స్ తీసుకున్నామండి, 1 2 3 4 5 6 7, 7 డాట్స్ని తీసుకున్నాం అనుకోండి. 7 డాట్స్ని వీ కెన్ అరేంజ్ దెమ్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైన్. వాటిని రెక్టాంగిల్ షేప్లో చేయలేము, స్క్వేర్ షేప్లో చేయలేము, ట్రయాంగిల్ షేప్లో కూడా అరేంజ్ చేయలేము. బికాస్ 7 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. సో 7 1 ఈజ్ 7. ప్రైమ్ నెంబర్స్ అంటే ఐడియా ఉంది కదండి మీకు. నంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 and itself. ది ప్రైమ్ నెంబర్స్ గురించి, కాన్సెప్ట్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ గురించి మనకు 3rd చాప్టర్లో ఉంది. 3rd చాప్టర్లో డిస్కస్ చేస్తాం. రైట్, విచ్ నెంబర్స్ క్యాన్ బి షోన్ యాజ్ అ రెక్టాంగిల్స్ అన్నాడు. రెక్టాంగిల్స్గా చూపించగలిగే నెంబర్స్ అమ్మ ఆల్ కాంపోజిట్ నెంబర్స్. ఇక్కడ 12 గురించి చెప్పడం మర్చిపోయాం చూడండి. 12 dots can be arranged in the form of rectangles. ఇలాగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 rectangle. ఆర్ ఇలా కూడా చెప్పచ్చు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అంటే ఇది 2/6 అనమాట, ఇది 4/3 అనమాట. ఇలాగ రెక్టాంగిల్ ఫామ్లో అరేంజ్ చేయొచ్చు. రైట్. So all composite numbers can be arranged in the form of rectangles. Next question. Which numbers can be shown as a squares? Only square numbers can be shown as squares anamata. Square numbers ante ivanni. Which numbers can be shown as a triangles? Example 3, 6 and so on annadu. So elanti numbers ni manam triangles laga convert cheyochu. దీనికి ఒక ఫార్ములా కూడా ఉందండి. ట్రయాంగులర్ నెంబర్స్కి ఫార్ములా మీరు హయ్యర్ క్లాసెస్లో నేర్చుకుంటారు. ఓకే, సి ఏంటి ఆ ఫార్ములా అంటే n ఇంటూ n+1/2 అనమాట, వేర్ n ఈజ్ నెంబర్ ఆఫ్ డాట్స్. సపోజ్ 3 డాట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో n ప్లేస్లో 3 తీసుకున్నాం అనుకోండి, చూడండి ఏమవుతుంది. 3 × 3+1/2. 3 × 3+1 is 4 కదండి, /2. 2 1s 2 2s. సో 2 3s are 6. 6 అనేది ఒక ట్రయాంగులర్ నెంబర్. ఐడియా ఉందా? చూడండి 1 2 3 4 5 6. ఇంట్లో అమ్మ ముగ్గులు వేస్తూ ఉంటారు, ఇలాగే వేస్తూ ఉంటారు. అంటే ఈచ్ డాట్స్కి మధ్య సేమ్ డిస్టెన్స్ అరేంజ్ చేస్తూ ఉంటారు. ట్రయాంగులర్ నెంబర్. నెక్స్ట్ n ప్లేస్లో 4 తీసుకుందాం n ప్లేస్లో. అప్పుడు ఏమవుతుంది చూడండి, 4 × 4+1/2 అనమాట. సో 2 1s 2 2s. 2 × 4+1 5 అవుతుంది. 2 5s are 10. అంటే 10 డాట్స్తో కూడా మనము ట్రయాంగిల్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రయాంగులర్ నెంబర్స్. నెక్స్ట్ ప్యాటర్న్స్ ఆఫ్ నెంబర్స్ అని కింద ఇచ్చారు చూడండి. ప్యాటర్న్స్ ఆఫ్ నెంబర్స్ టెక్స్ట్ బుక్లోటివే డిస్కస్ చేద్దామమ్మా. ఏమవుతుంది చూడండి. 296కి 9ని యాడ్ చేయాలి. 296కి 9ని యాడ్ చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ యూనిట్ డిజిట్స్, యాక్చువల్గా 6 and 9 అనేవి గ్రేటర్ డిజిట్స్, ఐ మీన్
డిజిట్స్లో కొద్దిగా లార్జ్ నెంబర్స్. ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ 9 ఐ విల్ యాడ్ 10 డైరెక్ట్లీ. దీనికి 10 యాడ్ చేసేస్తాను. 296కి 10 యాడ్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది? 306 అవుతుంది. ఇలాగ 10, 20, 30, 100, 200, 300, 1000, 2000, 3000 ఇట్లాంటివి యాడ్ చేయడం చాలా ఈజీ, అవునా? సో 296కి యాక్చువల్గా 9 యాడ్ చేయాలి, బట్ నేను ఏం యాడ్ చేస్తాను? 10 యాడ్ చేస్తాను. 306 ఈజీ అయిపోయింది. ఇక్కడ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తాను. అంటే 9ని ఎలా రాసామమ్మా మనము? 10 - 1గా రాసాం. చాలా ఈజీ. చూడండి, 10 యాడ్ చేయడం, 1 సబ్ట్రాక్ట్ చేయడం, ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత అవుతుంది? 306 - 1 305 అవుతుంది, రైట్? సో 9 సబ్ట్రాక్ట్ చేద్దాం. 9 సబ్ట్రాక్ట్ చేద్దాం అంటే సేమ్ 296 నుంచి 9ని సబ్ట్రాక్ట్ చేద్దాం. యాక్చువల్గా 9 కాకుండా నేను 10 సబ్ట్రాక్ట్ చేస్తా. 296 నుంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే 286. బట్ మనం సబ్ట్రాక్ట్ చేయాల్సింది ఓన్లీ 9ఏ. అంటే ఈ -9ని నేను ఏం రాస్తానంటే -10 + 1 రాస్తాను. ఓకే, సో 296 - 10 286 అయింది, +1 ఎంత అవుతుంది? 287 అవుతుంది. చిల్డ్రన్, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు. మీకు ఓన్లీ ఏంటంటే లాజికల్ అప్రోచ్, అంటే ఇలాంటి నెంబర్స్ని ఎలా యాడ్ చేయొచ్చు, ఎలా మల్టిప్లై చేయొచ్చు, స్పీడ్ క్యాలిక్యులేషన్స్లో మనకు ఎట్లా ఇవి హెల్ప్ అవుతాయి అనేది నేర్చుకోవడానికే ఈ కాన్సెప్ట్ పెట్టాడు. అఫ్ కోర్స్ ఎక్సర్సైజ్ 3లో సమ్ ప్యాటర్న్స్ ఉన్నాయి, అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, రైట్? సేమ్ 296కి 99 యాడ్ చేశారు. చూడండి, 296 + 99 అంటున్నాడు. యాక్చువల్గా 99 యాడ్ చేయడం అనేది కొద్దిగా డిఫికల్ట్. నేనేం చేస్తానంటే 99కి దగ్గరగా ఉండే పర్ఫెక్ట్ నెంబర్ ఏంటి, కంప్లీట్ నెంబర్ ఏంటి? 100. సో ఐ విల్ యాడ్ 100 టు దిస్ డైరెక్ట్లీ. 100 యాడ్ చేసేస్తా. 396 + 100 సారీ 296 + 100 396. యాక్చువల్గా 99ఏ కదా యాడ్ చేయాలి, మనం 100 యాడ్ చేసాం అంటే ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేసాం. ఆ 1ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఆన్సర్ ఎంత అవుతుంది? 395 అవుతుంది. సింపుల్ క్యాలిక్యులేషన్స్ చూడండి, రైట్? అలాగే సబ్ట్రాక్ట్ చేయాలనుకున్నా కూడా 296 నుంచి 99ని సబ్ట్రాక్ట్ చేయాలమ్మా, బట్ నేను 100 సబ్ట్రాక్ట్ చేసేస్తాను. 296 - 100 196. 99ఏ సబ్ట్రాక్ట్ చేయాలి, బట్ 100 సబ్ట్రాక్ట్ చేసాం, ఒకటి ఎక్స్ట్రాగా సబ్ట్రాక్ట్ చేసాం. ఆ 1ని యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 197 ఈజ్ ఆన్సర్. ఇలాగా అడిషన్స్ అండ్ మల్టిప్లికేషన్స్, సబ్ట్రాక్షన్స్ చాలా ఈజీగా చేయొచ్చు, రైట్? సో లెట్ us see వన్ మోర్ ప్యాటర్న్. ఇంకొక ప్యాటర్న్ గురించి ఇచ్చారు చూడండి. 65 × 99 అన్నారు. మల్టిప్లికేషన్స్ విత్ 99, మల్టిప్లికేషన్ విత్ 99 ఎలా చేస్తాం? సి 65 × 99 మీకు ఐడియా లేదేమో, ఆల్రెడీ ఇవి చేసాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనే పేరుతో చేస్తున్నాం. ఈవెన్ ఇవే 7th క్లాస్లో కూడా రిపీట్ అవుతాయి చిల్డ్రన్. సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా వినండి. 65 టైమ్స్ ఆఫ్ దిస్ 99 కెన్ బి రిటన్ యాజ్ 100 - 1. అంతే కదండి, 100 ఈజ్ ఏ కంప్లీట్ నెంబర్. సో నియరెస్ట్ కంప్లీట్ నెంబర్ 100 కాబట్టి 100 - 1గా రాశాను, నో ప్రాబ్లం, రైట్? ఎందుకంటే మల్టిప్లయింగ్ 65 with 100 it is very easy. 65 × 100 6500. అగైన్ 65 × 1 65. ఇప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి, చాలా ఈజీ. ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ 99 టు దిస్, ఇట్ ఈస్ బెటర్ టు మల్టిప్లై 100 - 1 టు దిస్. ఇప్పుడు చూడండి, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ చేయండి. 65 × 100 6500. 65 × -1 -65. సో సబ్ట్రాక్షన్ చేయాలి. 10 - 5 5, 9 - 6 3, 4 6. దిస్ ఈజ్ ఆన్సర్. వెరీ ఈజీ, ఓకే? సో 65 × 999 అన్నాడు. 65 × 999 అన్నాడు. ఇక్కడ కూడా అంతే, 999తో మల్టిప్లై చేయాలి. సో 65 × 999 ఐ విల్ రైట్ ఇట్ యాజ్ 1000 - 1. 1000, ఎందుకంటే 999 అనేది 1000కి నియర్గా ఉంది. 1000 - 1. సో మల్టిప్లై 65 with 1000, 65 thousands.
నౌ 65 ఇంటూ 1 65. వీటిని ఏం చేయాలి? సబ్ట్రాక్షన్, డిఫరెన్స్ తీసుకోవాలి. సో 10 మైనస్ 5 5, 9 మైనస్ 6 3, దిస్ 9, దిస్ 4 అండ్ 6, 64,935. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ విత్ 999. మల్టిప్లికేషన్ విత్ లార్జ్ నెంబర్ అనేది కాస్త డిఫికల్ట్, బట్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ విత్ కంప్లీట్ నెంబర్స్ అనేది చాలా ఈజీ. ఇది ప్యాటర్న్ ఆఫ్ నెంబర్స్ అనమాట. ఇలాంటివే మనకు టెక్స్ట్ బుక్లో ఇంకొన్ని ఉన్నాయి చూడండి, ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి. ఏబిసి అని ఇంకా కొన్ని నెంబర్స్ ఇచ్చారు, ఏబిసి అని. అంటే అక్కడ కూడా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీనే అప్లై చేస్తూ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా ఏంటది? 46 ఇంటూ 5 అమ్మ, 46 ఇంటూ 5, 46ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి, రైట్? సో మల్టిప్లయింగ్ విత్ 5 యూనిట్ డిజిట్, ఇట్ ఈస్ నాట్ ఎ డిఫికల్ట్ టాస్క్ ఫర్ అస్. బట్ ఇంకా సింపుల్గా మెంటల్ మ్యాథ్స్ అంటూ ఉంటాం కదండి, స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అంటుంటాం, క్విక్కర్ మ్యాథ్స్ అని అంటూ ఉంటాం. ఎలా చేయొచ్చు? యాక్చువల్లీ 5 కెన్ బి రిటర్న్ యాజ్ 10/2, అంతేగా? 5ని 10లో హాఫ్గా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 46 ఇంటూ 10 460. ఇందులో హాఫ్ లేదా 46లో హాఫ్ ఎంతమ్మా? 23. ఇక్కడ ఒక 0. 46లో హాఫ్ 23, ఇక్కడ ఒక 0. సింపుల్ చూడండి, నార్మల్ మల్టిప్లికేషన్స్తో పనే లేదు, రైట్? క్యాలిక్యులేషన్ పార్టే అవసరం లేదు, మీరు లాజికల్గా థింక్ చేస్తే. లుక్ అట్ అనదర్ వన్, 46 ఇంటూ 15 అన్నాడు. 46 ఇంటూ 15 ప్రోడక్ట్ ఆఫ్ టూ డిజిట్ నెంబర్స్. సో దీన్ని కూడా సపరేట్ చేయొచ్చు. చూడండి, 46 ఇంటూ 15 కెన్ బి రిటర్న్ యాజ్ 10 ప్లస్ 5. యాక్చువల్లీ 46 ఇంటూ 10 460, నో ప్రాబ్లం. 46 ఇంటూ 5 ఇందాకే చూసాం, 46 ఇంటూ 5 సింపుల్గా వచ్చేసింది 230. అంటే ఈ 46లో హాఫ్ అనమాట 230. ఇప్పుడు చూడండి, యాడ్ చేయండి. ఈ అడిషన్ కూడా 1 బిలో అనదర్ 1 వేసుకొని చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ 100 నెంబర్స్ చూడండి, 100 డిజిట్స్, 400s 200s, టోటల్గా 600s. 60 ప్లస్ 30 90. దిస్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సార్ ఇదంతా రిస్క్ సార్, ఇన్ని స్టెప్స్ ఎందుకు సార్? చాలా ఈజీ అమ్మా. ఈ క్యాలిక్యులేషన్సే మీకు అవసరం లేదు, ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్స్ రాయొచ్చు. ఓకే, లుక్ అట్ నెక్స్ట్ వన్, 46 ఇంటూ 25 అన్నాడు. 46 ఇంటూ 25 అన్నాడు. అగైన్ సేమ్ ప్రాసెస్. 46 ఇంటూ 25 కెన్ బి రిటర్న్ యాజ్ 20 ప్లస్ 5. 20 ప్లస్ 5. చూడండి, 46 ఇంటూ 20, 46 ఇంటూ 2 చేద్దాం జస్ట్. 46 ఇంటూ 2 92, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. అగైన్ 46 ఇంటూ 5 230, ఇందాకే చేసాం. అంటే 46 ఇంటూ 5 అనే దాన్ని సింపుల్గా మనం చేసినట్టయితే, తెలుసుకున్నట్టయితే ఇలాంటి లార్జ్ క్యాలిక్యులేషన్స్లో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, 920 ప్లస్ 230. సో 900 ప్లస్ 200 1100 అమ్మ, అంటే థౌజండ్స్ ప్లేస్లో రాసాం, ఇంకా 100s ప్లేస్లో రాసేసాం. 20 ప్లస్ 30 అమ్మ 50. దాట్స్ ఇట్, దిస్ ఈజ్ ఆన్సర్. ఇలా మీరు క్యాలిక్యులేషన్స్ చేయగలిగితే ఈ సింప్లిఫికేషన్స్ అనేవి మీకు ఈజీగా ఉంటాయి, స్పీడ్ పెరుగుతుంది, అక్యురసీ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, రైట్. ఎక్సర్సైజ్ 3 చూద్దాం. థర్డ్ ఎక్సర్సైజ్లో దెర్ ఆర్ ఓన్లీ 3 ప్రాబ్లమ్స్. 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసేద్దామండి దీంతో. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 3లో ఇక్కడ ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ నోట్ చేశానండి బోర్డ్ పైన. ఈ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ నంబర్స్ని బేస్ చేసుకుని 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. See, 1 into 8 plus 1 value is 9 అనమాట. 8 1 is 8 plus 1 9. ఇక్కడ ఏంటి, ఒక 2 డిజిట్ నెంబర్ తీసుకున్నాడు, 1 తర్వాత వచ్చేటువంటి డిజిట్ అంటే 12. ఇక్కడ 2 అనే డిజిట్ని ఇంట్రడ్యూస్ చేశాడు, అదే 2ని ఇక్కడ యాడ్ చేస్తున్నాడు. అప్పుడు ఆన్సర్ ఏమైంది? 98. అంటే దీని యొక్క ప్రిసీడింగ్ నెంబర్ అనమాట, ప్రిసీడింగ్ డిజిట్ అనమాట. అంటే 12 ఇంటూ 8 ప్లస్ 2 ఈక్వల్స్ టు 98. నెక్స్ట్ స్టెప్లో ఏమైంది చూడండి, ఇక్కడ ఇంకొక డిజిట్ 3ని యాడ్ చేశాడు, 3ని ఇంక్రీజ్ చేశాడు. అంటే 123ని తీసుకున్నాడు, లాస్ట్లో దాన్ని 8తో మల్టిప్లై చేసి 3 యాడ్ చేశాడు, రిజల్ట్ ఈజ్ 907. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇక్కడ నెక్స్ట్ డిజిట్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, ఇక్కడ ప్రిసీడింగ్ డిజిట్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు చెప్పండి,
12,345 ఇంటూ 5 ప్లస్ 5 సారీ ఇంటూ 8 ప్లస్ 5. దీన్ని ఎలా రాయొచ్చు? దీని తర్వాత నెక్స్ట్ డిజిట్ 98,765 అంతే. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ ఈ రిజల్ట్ ఏమవుతుందని చెప్పచ్చు? 9,87,654. ఇక్కడ ఒక డిజిట్ ఇంక్రీజ్ అయింది, అక్కడ ఒక డిజిట్ డిక్రీజ్ అక్కడ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఏమంటే ఇక్కడ సక్సీడింగ్ డిజిట్స్ నెక్స్ట్ డిజిట్స్ యాడ్ అవుతాయి, అక్కడ ప్రిసీడింగ్ డిజిట్స్ యాడ్ అవుతాయి. సో దీన్ని ఎలా చెప్పచ్చు చెప్పండి? 98,76,543. ఈ రిజల్ట్ ఏమవచ్చండి? ఈ ప్యాటర్న్ బేస్ చేసుకొని 9,87,65,432. దట్స్ ఇట్. ఓకే, డిజిట్స్ అన్ని ఆర్డర్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్, ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాబ్లం నెంబర్ 1 2.3 ఎక్సర్సైజ్లో. ఇక్కడ చూడండి సెకండ్ ప్రాబ్లం చూడండి. 91 ఇంటూ 11 ఇంటూ 1 1001, 91 ఇంటూ 11 ఇంటూ 2 2002, 91 ఇంటూ 11 ఇంటూ 3 3003. ఇక్కడ ఎవ్రీ ప్రోడక్ట్లో కూడా 91 ఇంటూ 11 అనేది కామన్గా ఉంది. నెక్స్ట్ వచ్చేటువంటి డిజిటే థౌజండ్స్ ప్లేస్లోను వన్స్ ప్లేస్లోనూ వస్తుంది, అవునా? సో ఇక్కడ అలా చేద్దాం. 91 ఇంటూ 11 ఇంటూ 4 ఏమవుతుంది? 4004 అవుతుంది. 91 ఇంటూ 11 ఇంటూ 5 ఏమవుతుందమ్మా? 5005. 91 ఇంటూ 11 ఇంటూ 6 ఏమవచ్చు? 6006. వీ నీడ్ నాట్ టు సింప్లిఫై దిస్, వీ నీడ్ నాట్ టు మల్టిప్లై దోస్, అవసరమే లేదు. ఓకే, 91 ఇంటూ 11 ఇంటూ 7 7001. అలాగే 91 ఇంటూ 11 ఇంటూ 8 8008. ఇలాగా ప్యాటర్న్స్ కొన్ని సీక్వెన్సెస్ ఇస్తే వాటి బేస్ చేసుకొని రిమైనింగ్ డిజిట్స్ యొక్క ప్రోడక్ట్ కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఇంకొక ప్రాబ్లం చేయండి అని ఇచ్చారు చూడండి. సెకండ్లోనే సో 143 ఇంటూ 7 ఇంటూ 1. నెక్స్ట్ 143 ఇంటూ 7 ఇంటూ 2. ఈ ప్రోడక్ట్స్ చేయండి అని క్వశ్చన్ అడిగాడు. సి 143 ఇంటూ 7 ఇంటూ 1. జస్ట్ 1 or 2 ప్రోడక్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, మనకు లాజిక్ అనేది కనిపిస్తుంది. 143 ఇంటూ 7 ఇంటూ 2, 143 ఇంటూ 7 ఇంటూ 3 అండ్ సో ఆన్. ఫస్ట్ ఒక ప్రోడక్ట్ చేద్దామమ్మా. 143 ఇంటూ 7 ఎంత అవుతుంది చూద్దాం. 7 3s 21, 7 4s 28 plus 2 30, 7 1 7 plus 3 10. 1001 వచ్చింది. సో 1001 ఇంటూ 1 1001. అగైన్ ఇక్కడ 143 ఇంటూ 7 చేస్తే 1001 వస్తుంది కదండి. 1001 ఇంటూ 2 2002. నెక్స్ట్ ఇక్కడ ఏం రావచ్చు? ఈ ప్రోడక్ట్ 1001 వచ్చింది. 1001 ఇంటూ 3 3003. ఇలాగనమాట ప్యాటర్న్. నెక్స్ట్ 143 ఇంటూ 7 ఇంటూ 4 ఈక్వల్ టు 4004. 143 ఇంటూ 7 ఇంటూ 5 ఈక్వల్స్ టు 5005. అలా వచ్చేస్తుంది. ఓకే, సో 143 ఇంటూ 7 ఇంటూ 4 4004. 143 ఇంటూ 7 ఇంటూ 5 5005. ఈ రిజల్ట్స్ ప్రీవియస్గా చూసిన ప్యాటర్న్ రిజల్ట్స్ సేమ్ వచ్చాయి. ఎందుకనేది ఒకటి ఇక్కడ ఒక మనకు లాజిక్ అనిపిస్తుందండి. ఓకే, ఆ లాజిక్ ఏంటనేది మీరు ఆలోచించండి. 143 ఇంటూ 7 ఇక్కడ ఉంది. ప్రీవియస్ దాంట్లో 143 ఇంటూ 7 ఉంది. ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 అదంతా కామన్. ప్రీవియస్ ప్రాబ్లంలో 91 ఇంటూ 11 ఉంది. ఈ 2 కేసెస్లోనూ సేమ్ ఆన్సర్స్ వస్తున్నాయి. 1001, 1002, 2002, 3003 ఇలాంటి ప్యాటర్న్స్ వస్తున్నాయి. లాజిక్ ఏంటంటే దిస్ 143 కెన్ బి రిటన్ యాజ్ 13 ఇంటూ 11 ఇంటూ 7 యాజ్ ఇట్ ఈస్. 143 కెన్ బి రిటన్ యాజ్ 13 ఇంటూ 11. ఇప్పుడు చూడండి 13 7s ఏమవుతుంది? 91 ఇంటూ 11. సో దీస్ 2 ప్రోడక్ట్స్ ఆర్ సేమ్ అనమాట. దోస్ 2 ప్రోడక్ట్స్ ఆర్ సేమ్. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ ప్రాబ్లం. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లంతో ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ చాప్టర్ హోల్ నంబర్స్ అనే చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సి హౌ వుడ్ వి మల్టిప్లై ద నంబర్స్
13,68,347. Sorry, 1 crore 36,80,347, and 3 crores 57 lakhs 2,369, and 2 crores 2 crores 56 lakhs 92,359 with 9 మెంటల్లీ అంటున్నారు. మెంటల్గా వీటిని మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ నెంబర్ చూద్దాం. థర్డ్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ 3. ఫస్ట్ నెంబర్ ఏంటంటే 1 crore 36 lakhs 80,347. సో దీన్ని మనం 9తో మల్టిప్లై చేయాలి మెంటల్లీ. వీ షుడ్ నాట్ డూ యాక్చువల్ మల్టిప్లికేషన్. యాక్చువల్గా ఈ 9 ఉంది చూడండి, 1, ఈ నంబర్ అలాగే రాసేస్తాను. 9 కెన్ బి రిటర్న్ యాజ్ 10 - 1 కదండి. అంటే ఈ నెంబర్ని ఫస్ట్ 10 టైమ్స్ తీసుకోవాలి, ఆ ప్రోడక్ట్ నుంచి 1 టైం నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఎలా రాసుకోవచ్చు దీన్ని? 136803470 10 టైమ్స్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. అదే ఈ నెంబర్ని 1తో మల్టిప్లై చేస్తే సేమ్ అనమాట, 136803470. సబ్ట్రాక్షన్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే 10 టైమ్స్ ఆఫ్ సేమ్ నంబర్ నుంచి 1 టైమ్ ఆఫ్ దట్ నంబర్ని సబ్ట్రాక్ట్ చేయడం, 9తో మల్టిప్లై చేయడం అంటే. ఓకే, సి చూడండి. 10 - 7 3, 6 - 4 2, 4 - 3 సారీ ఎస్ 4 - 3 1, 3 - 0 3, 10 - 8 2, 7 - 6 1, 6 - 3 3, 3 - 1 2 1. ఇదే ఆన్సర్. నో నీడ్ టు మల్టిప్లై దట్ నంబర్ విత్ 9. మెంటల్గా ఇలా చేయొచ్చు. అంటే గివెన్ నెంబర్కి పక్కన 1 0 తీసుకొని సబ్సీక్వెంట్ కంటిన్యూస్ నెక్స్ట్ డిజిట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. నా లుక్ అట్ నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ నెంబర్ చూడండి, ఏమన్నారు ఇక్కడే? 3 crores 57 lakhs 2,369 అన్నారు. 3 crores 57 lakhs 2,369. దీన్ని 9తో మల్టిప్లై చేయాలి. యూ డోంట్ మల్టిప్లై విత్ 9, జస్ట్ ఈ నెంబర్కి 10 టైమ్స్ తీసుకోండి. అంటే పక్కన ఒక 0 రాసేస్తే చాలు. ఓకే, అండ్ సేమ్ నెంబర్ని దీని నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 35702,369 అంతే. 10 - 9 1, 8 - 6 2, 6 - 3 3, 3 - 2 1, 2 - 0 2, 10 - 7 3, 6 - 5 1, 5 - 3 2, this 3 as it is. ఇది ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 అనమాట. ఇలాగే నెక్స్ట్ నెంబర్ని కూడా మీరు మల్టిప్లై చేయండి ఓన్గా, రైట్? సో 2 crores 56 lakhs 92,359ని 9తో ఎలా మల్టిప్లై చేస్తాం? జస్ట్ సేమ్ నెంబర్కి బిసైడ్ 0 తీసుకొని ఆ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయడం. అంటే 10 టైమ్స్ ఆఫ్ దట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయడం. 10 టైమ్స్ ఆఫ్ దట్ నెంబర్ నుంచి అదే నెంబర్ని 1 టైం సబ్ట్రాక్ట్ చేయడం. దట్స్ ఇట్. సో ఇలాగా మెంటల్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ పార్ట్గా మనం నేర్చుకోవడం జరిగింది. సో ప్యాటర్న్స్ గుర్తుపెట్టుకుంటే చాలండి. లాజికల్ అప్రోచ్ ఎలాగో క్వశ్చన్లోనే ఇస్తాడు. మేజర్గా ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్స్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్స్లో ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది, రైట్ చిల్డ్రన్? తర్వాత వాట్ వీ డిస్కస్డ్ అని ఒక 10 14 15 పాయింట్స్ ఇచ్చారు చూడండి. ఈ 15 పాయింట్స్ కూడా మనం చాప్టర్లో ఏవైతే నేర్చుకున్నామో వాటినే ఇక్కడ పాయింట్స్ వైజ్ మెన్షన్ చేశాడు. అంటే మనం చాప్టర్స్లో ఏమేమి నేర్చుకున్నాం? వాట్ ఆర్ న్యాచురల్ నెంబర్స్, వాట్ ఆర్ హోల్ నెంబర్స్, లీస్ట్ హోల్ నెంబర్ ఏంటి, గ్రేటెస్ట్ హోల్ నెంబర్ ఏంటి, సక్సెసర్ ఏంటి, ప్రిడిసెసర్ ఏంటి, ప్రాపర్టీస్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఏంటి, క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్, అసోసియేటివ్, ఐడెంటిటీ అండ్ డిస్ట్రిబ్యూటివ్. ఈ ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేసాం. వాటి గురించి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకే, తర్వాత లీనియర్ నెంబర్స్ ఏంటి, ట్రయాంగులర్ నెంబర్స్ ఏంటి, స్క్వేర్ నెంబర్స్ ఏంటి, ఇదే వీడియోలో నేర్చుకున్నాం మనం. రెక్టాంగులర్ నెంబర్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. 0 ఈజ్ అడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్, 1 ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్. అంటే ఏ నెంబర్కి 0 యాడ్ చేసినా అదే నెంబరే వస్తుంది.
ఏ నెంబర్ని 1తో మల్టిప్లై చేసినా అదే నెంబరే వస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ పాయింట్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఈ 15 పాయింట్స్ మీరు బాగా చదవండి. ఏ పాయింట్ అయినా టెక్స్ట్ బుక్లో చాప్టర్లో డిస్కస్ చేసినటువంటి పాయింటే ఇక్కడ ఉంది. ఓకే రైట్. సో నెక్స్ట్ వీడియోలో మనము 3rd చాప్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అండి, ప్లేయింగ్ విత్ నంబర్స్. అన్ని బేసిక్స్ ఇందులో కనిపిస్తాయి నంబర్ సిస్టమ్కి సంబంధించి. సో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మనం 3rd చాప్టర్